ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సంతోషాలతో వర్ధిల్లాలని యేసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈరోజు వాగ్దానము లూకాసు వార్త 12వ అధ్యాయము 35, 36, 37 వచనాలు మనము ఈరోజు ధ్యానించుకుందాము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును, మీ నడుములు కట్టుకొనుడి అంటే ఇది పరలోకానికి వెళ్ళడానికి మనము సిద్ధముగా ఉండవలసిన వర్తమానం ఇది. మీ దీపములు వెలుగుచుండనీయుడి. మనం ఇప్పుడు అజ్ఞానులుగా కాకుండా జ్ఞానుల వలె పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి అని సిద్ధపడుచు వేచి ఉండాలి. ఎందుకంటే బుద్ధిగల కన్యకలు తమ దివిటీలలో నూనె వేసుకొని తమ పెండ్లి కుమారుడు కొరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో ఆ విధంగానే భయం భక్తితో కలిగి ఈ లోకంలోనే మనము నిద్రమత్తులై కాకుండా జ్ఞానుల వలె ఉండులాగున దేవుడు మనకి ఈ వర్తమానం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పెండ్లి కుమారుడు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వత్తును అని. అందుకే మనము మన దీపాలను వెలుగుచుండేలాగున ఉంచుకోవాలి. మా నడుములకు ప్రార్థన విజ్ఞాపనలు అనే దాన్ని ధరించుకొని పెండ్లి కుమారుడుకు ఎదురు చూస్తూ ఉండే బిడ్డలుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు, సంఘాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు.